సో ఇప్పుడైతే వచ్చేసి అయితే అన్నవరంలో అన్నప్రసాదం తీసుకున్నాం అన్నమాట. అమ్మో అంత స్మూత్ అంటే అంత స్మూత్గా అయిపోయింది అన్నమాట. సో ఫుడ్ ఒక్కటైతే మనకు లేట్ అయినాం కాబట్టి 2 వచ్చినాయి అంతే. అది చాలా నిజంగా చాలా బాగుంది. కొండ ఉంది వాడి పీరియడ్స్ వచ్చిందిరా, పీరియడ్స్ వచ్చింది దానికి. అయితే పిప్పి అయితే బుగ్గా చేసిండు అక్కడ పెట్టాలంట. చెప్పు ఇప్పాలా వద్దా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక చెప్పులు అయితే వేసుకొని పోతున్నాం ప్రజలు. తర్వాత నిజంగా ఇక్కడ అన్నవరం కోసం తక్కువ మెట్లు లేవు, మెట్లు అయితే ఫుల్ ఉంది. బట్ ఇవన్నీ మన చిన్నవి ఇవన్నీ అనరా. కానీ ఇప్పుడు బాయ్స్ అందరూ టైర్డ్ అయిపోతున్నారు. ఇంకో నేను చూపాను కూడా, వాడు మనుషుల కింద రాడు కాబట్టి. చాలా టఫ్ ఉంది. 2000 స్టెప్స్ అంట. ఆడు కుంటుకుంటూ నడుస్తుంది. ఆడు చూడు పవిత్రం చేస్తుండు దేవస్థానాలు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పెద్దవాడే ఇది ఎక్కాలంటే మామూలు ఉండదు. అందుకే నాకు అర్థమైంది ఆటోడు ఎందుకు ఊరికి ఎక్కండి బాబు అంటాడు. కానీ మాకు పైన పురుగు ఉండే పైన చెప్పులు ఇప్పచ్చా పైన. థ్యాంక్ యూ అండి. చెప్పులు వేసుకొని రావచ్చు. మా కెమెరామ్యాన్ కూడా అలసిపోయింది అది తీసి. వద్దురా. సో అయితే ఇక్కడ నుంచి నుంచి ఇక్కడిదాకా వచ్చినాం ప్రెజెంట్. ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి. నేను ఎక్కగలవా? ఈరోజు పొద్దున తిన్నావా? పెసరట్టు బలం అంతా తీస్తాం ఈరోజు. సీను తీస్తాడు ఫస్ట్ పెసరట్టు బలం. నాకు అయితలేదు ఇక కుట్టారా తిని బలిసిపోయి నాకు చేత అయితలేవు. అది పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? నిజం. ఆడు చూపిరా. నీ అమ్మ కొండపై నుంచి ఇవి ఎట్లా ఉంది అసలు? ఈ కొండలో మాకు ఆనకొండ అయ్యా. ఎక్కువ దగ్గర మావాడు పిచ్చోన్లాగా పైకి ఎక్కుతున్నాడు. సో ఇట్స్ నిజంగా 2000 మెట్లు ఎక్కడం అంటే సాహసమే. కానీ అంత టఫ్ ఏం కాదు, ఇవ్వడం చేయొచ్చు. ఇది ముసలోళ్ళు 50-70 సంవత్సరంలో ముసలోళ్ళే చేసిరు మనం లెక్కన. కానీ ఆయాసం వస్తుంది, మాట్లాడానికి వస్తలేదు. కానీ గాలి మాత్రం పైన మంచిగా వస్తుంది. చూసినట్లయితే డెవలప్మెంట్ పనులన్నీ నడుస్తున్నాయి. ఓకే ఫైన్. మెట్ల అయిపోతున్నాయి. అయిపోయినాయి ఇక మెట్ల 10-20 అనుకోండి. ఇక ఎంత లెక్క అయితే అంత. నా వల్ల అవుతుంది. లాస్ట్కి వచ్చేసినాం. సీను ఎట్లా ఉంది మామ? చాలా బాగుంది. మేము 2000 మెట్లు నడిచి చాలా బాగుంది. అదిగోండి మా ఇంకొక పిప్రిగాడు అడుగు నించున్నాడు. వాడికి చేత కాదు, ఏది వేస్ట్ ఆడు. ఫస్ట్ అయితే మనం సత్రం అవతలకి వచ్చినాం.
చెప్పులు వేసుకుని వచ్చాను అందరూ ఈ నువ్వు ఏది చెప్పినా అదే లక్కీరం అవుతుంది. ఇది చెప్పినా కదా ఏమైనా నువ్వు అరే ఏమో కృష్ణ ఏదో అన్నావురా చెప్పులు ఇప్పేసి వెళ్ళాలని. స్వామిలు అంటే ఉట్టుకెళ్తూ ఉంటారు కదా. సో ఇంకొక గిర్ర ఒక రౌండ్ వేయాలి. లాస్ట్ దాకా వచ్చినాం కాబట్టి అన్నం, సాంబారు, ఆలుగడ్డ, పెరుగు. సీనిగంది అయిపోయింది బాబు. సీనివాడి మొత్తం తినలేక దానికి పెంట చేసాడు. ఎందుకురా దేవుడి ప్రసాద్ లేసి వస్తాను, పాపం అంటుకుంటుందిరా నీకు. సో ఫైనల్ అయితే అన్నవరం వచ్చేసినాం గైస్. గైస్ అన్నవరం అనుకున్నాం వచ్చేసినాము. ఇక అడ్డం జర్రా. మొత్తం టెంట్ నల్ల పిల్లి పోతుంది. షాడో క్లాకా చూద్దాందా తమ్ముడు. ఇప్పుడు మనకి కిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓ క్లాక్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి. అక్కడ 4 2 -1 అంటే 4 1 అవుతుంది. అక్కడైతే నవమూర్తులు ఉన్నాయి, అక్కడ పూజ చేస్తారు. ఈడ కిందికి వస్తే ఒక మంచి లొకేషన్ ఉంది. సో గాయస్ ఇక్కడ చూసినట్లయితే మనకు పంప రిజర్వేర్ అనమాట. సో జూమ్ చేస్తే అంతా కనిపించదు, చెట్లు అడ్డం ఉన్నాయి. సో ఇది వచ్చి పంప రిజర్వేరు. సో ఇది వచ్చేసి అయితే మనకు సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇదైతే ఇక్కడ నుంచి రోడ్స్ ఉంటుంది, ఆటో ఇక్కడ నుంచి అయితే అన్నీ అవైలబుల్ ఉంటుంది. మెట్ల నుంచి అంటే కూడా మెట్ల నుంచి కూడా పోవచ్చు. సో గాయ్స్ ఫైనల్ అయితే సక్సెస్ఫుల్ అయితే మన అన్నవరం ప్లానింగ్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇక్కడైతే మనకి ఏం ఇష్యూ రాలే, ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా అయిపోయింది అన్నమాట. సో ఫుడ్ ఒక్కటైతే మనకు లేట్ అయినాం కాబట్టి 2 వచ్చినాయి అంతే. చాలా నిజంగా చాలా బాగుంది ప్లేస్. ఇప్పుడైతే వచ్చేసి అయితే అన్నవరంలో అన్నప్రసాదం తీసుకున్నాం అన్నమాట. అమ్మో గైస్ మనకైతే ఇక్కడ కొంతమంది కోతిలు అయితే కనిపించారు. చూసురు ఎట్లా పోతున్నాయి అవి. ఆడొక గ్యాంగో వీడొకడు. యాక్చువల్లీ అన్నవరం కంప్లీట్ అయింది, కానీ ఒక రోజు అంత అయితే వేస్ట్ అయింది మాకు బండి దొరకకపోవడం వల్ల. సో బండి ఎవడి దొరకలే అంటే మా వల్లే మాకు దొరకలేదు. నేను చేసిన తీర పనులకు సింపుల్ దానికంటే ఏం లేదు. సరే ఇక మెయిన్ అంటే కిట్ వల్ల దొరకలేరా మనకు. కిట్వాడు చేసిన పనులు ఇవన్నీ మేము మంచోళ్ళం అంతా, కానీ కిట్వాడు చేసిన అంత లేట్ చేసిన వాడు మెల్లగా తిన్నాడు, మెల్లగా కూర్చున్నాడు. బ్రష్ కూడా గంట చేసి ట్రైన్ పోయింది. ఇక అట్లా లేట్ అయిపోయింది అనమాట. లేకపోతే మేము తొందరగా స్కూటీ కూడా దొరికేస్తుండే మాకు. ఇది ఓకే, ఇట్స్ ఫైన్. ప్రతిరోజు సండే కాదు కదా. చలో ఇక
మేమైతే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి అన్నవరం వచ్చినాం అన్నమాట. బస్సు మాత్రం కిరాక్ అసలు. ఎప్పుడైనా ఆంధ్ర బస్సులో పల్లె వెలుగు వేసి బస్సు మాత్రం ఎక్కండి రా నాయన. బస్సు ఉంటుంది అంశం మీద పైకి కిందికి పైకి దించేస్తాడు. నార్మల్గా ఏదైనా టైం తక్కువ ఉందంటే మీ దగ్గర మీరు డైరెక్ట్ పెద్ద అదే నార్మల్ రెడ్ కలర్ బస్సు ఉంటుంది, అది ఎక్కేసేయండి. ఆ టికెట్ వచ్చేసి మనకు 90 రూపాయలు ఉంటుంది. ఇది పల్లె వెలుగులో అయితే 65-60 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడితోనే మేము ఆపేయగలుస్తున్నా. బాయ్ బాయ్.